Hi students, welcome to VSmart Academy for Competitive Exams. సో ఈరోజు మనం యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 3 వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ లెసన్లో వైస్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్, ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఎన్ని సంవత్సరాలు టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఓత్ ఆర్ అఫర్మేషన్ ఎలా ఉంటుంది, సో వేకెన్సీ ఇన్ ఆఫీస్, ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్ అయితే ఎలా అసలు అవుతుందా లేదా, సో దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, వీటి గురించి మనం డీప్గా డిస్కస్ చేస్తాము. సో ఈ పర్టికులర్ వీడియో మీరు ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మీకు ఈ లెసన్ అనేది 100% మీకు ఉపయోగపడుతుంది. రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిడిఎస్, ఎన్టీఏ ఏ ఎగ్జామ్స్ రాసినా మీరు ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేస్తే కంపల్సరిగా ఈ లెసన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో మనం లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ కానీ మీరు వీస్మార్ట్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మేము అప్లోడ్ చేసిన వెంటనే మా యొక్క వీడియో మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. సో దాని ద్వారాగా మీరు వేగంగా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. సో దీంతో పాటుగా నెక్స్ట్ నేను క్వశ్చన్ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో పాలిటిక్స్ సంబంధించిన ఒక 1000-1500 క్వశ్చన్స్ తీసుకొని క్వశ్చన్ బై క్వశ్చన్ దాని వెనకాతలు ఉన్న థీమ్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా నెక్స్ట్ మండే నుండి సో కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ సో మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో లెసన్ స్టార్ట్ చేస్తే వైస్ ప్రెసిడెంట్. సో ఈ అండర్ వైస్ ప్రెసిడెంట్ సో ఆల్రెడీ మనం ప్రెసిడెంట్లో చూసామండి. ప్రెసిడెంట్లో ఏం చూసామంటే ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక టర్మ్ చూసాము అక్కడ. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ పిఎం, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నెక్స్ట్ ఏజీ, అటెండర్ జనరల్, వీళ్ళంతా వస్తారు. సో ఆల్రెడీ మనం ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ కోసం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ మనకి యూనియన్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కింద వస్తుంది. సో ఇది ఏంటి? సో నా వీడియోస్లో మీకు 2 types ఆఫ్ వీడియోస్ దొరుకుతాయండి. వైస్ ప్రెసిడెంట్ ఈ లెసన్లో ఏంటంటే మనం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వైస్ ప్రెసిడెంట్ లెసన్ది. అందులో ఏంటంటే మీకు అంటే అందులో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, మీకు సబ్జెక్ట్ చాలా ఎన్హాన్స్గా దొరుకుతుంది, చాలా వైడ్గా దొరుకుతుంది. ఎందుకు, ఏంటి, ఎలా, వెన్, వై, వేర్, సో ఈ యొక్క క్వశ్చనింగ్తో ఆ వీడియో చేయడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 63. సో 63 మనకి ఆర్టికల్ ఏం చెప్తుందంటే వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 9, ఆర్టికల్ నంబర్ 63, దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎందుకు ఇక్కడ షెల్ అనే వర్డ్ యూస్ చేశారండి అంటే కంపల్సరీగా అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 63 ప్రకారం కంపల్సరీగా వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉండాలి. సో దేర్ షెల్, సో మన కాన్స్టిట్యూషన్లో షెల్ అని లేదా మే ఈ 2 terms వాడతారండి. మే అంటే సో ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. దీనికి చాయిస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్లో ఇలా షెల్ అనే వర్డ్ కనిపిస్తుందో కంపల్సరీ. సో మన డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై అంబేద్కర్, సో ఆయన రాసినప్పుడు ఇలాంటి షెల్, మే అనే 2 వర్డ్స్ యూస్ చేసి ఇది రాయడం జరిగింది. సో నెక్స్ట్ 64 వచ్చేటప్పటికి ద వైస్ ప్రెసిడెంట్ టు బి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే దీన్ని ఏమంటామంటే మనం రాజ్యసభ. సో ఈయన రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్మన్ కింద ఉంటాడు. సో నేను చెప్పాను కదా ఎన్హాన్స్గా అంటే ఇక్కడ మనం సో నా నెక్స్ట్ అనదర్ వీడియోలో ఏంటంటే ఎలాబరేట్గా ఉంటుంది అనే దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వైస్ ప్రెసిడెంట్ని మనం ఏమంటాము అంటే
పొలిటికల్ కంటిన్యూనిటీ అంటాము. పొలిటికల్ కంటిన్యూనిటీ. సో పొలిటికల్ కంటిన్యూనిటీ అనేది ఎలా వస్తుంది అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 63 ప్రకారం, ప్రెసిడెంట్ హ్యావింగ్ ఎగ్జిక్యూటివ్ పవర్. సో president having executive power. According to article number 64, legislative power. So according to article number 64, legislative power. ఎందుకు లెజిస్లేటివ్ పవర్ అయింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ద వైస్ ప్రెసిడెంట్ షల్ బి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే దాన్ని మనం ఏమంటామంటే రాజ్యసభ. సో రాజ్యసభ అనేది ఏంటి, మనకి లెజిస్లేటివ్ ఫంక్షన్. కానీ ఈ రాజ్యసభకి ఒక లెజిస్లేటివ్ ఫంక్షన్ హోదాలో కూడా వైస్ ప్రెసిడెంట్ వెళ్ళడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇక్కడ పొలిటికల్ కంటిన్యూటీ అని ఎందుకు అన్నామంటే వైస్ ప్రెసిడెంట్ని, సో ఎగ్జిక్యూటివ్లో నుండి ఆర్టికల్ నెంబర్ 64లో లెజిస్లేటివ్ ఫంక్షన్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 65 వస్తే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లోకి వస్తారు. సో ఇలా ఎందుకు వస్తున్నారు అంటే ఆర్టికల్ నెంబర్ 65 నెక్స్ట్ వీడియోలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో కూడా చెప్తాను. ఆర్టికల్ నెంబర్ 65 ఏంటి అంటే, ద వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ or to discharge his functions during casual vacancies in the office or during the absence of president. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 65, వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అనే పర్సన్ మనకి ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్ వీడియోలో, ప్రెసిడెంట్ ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని మనం చూస్తున్నాము. ఆ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి, ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 65, వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ కాబట్టి మళ్ళీ ఏ ఫంక్షన్లోకి వస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లోకి వస్తున్నారు. అంటే ఎగ్జిక్యూటివ్ నుండి లెజిస్లేటివ్ అండ్ లెజిస్లేటివ్ నుండి ఎగ్జిక్యూటివ్. సో ఇది ఏం ప్రాసెస్ అంటే, ఇది కంటిన్యూటీ ప్రాసెస్. ఇలాంటి ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ మీకు కావాలి అని అనుకుంటే, ఇదేంటంటే ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ వీటికి సంబంధించిన వాటి వరకు ఇది సరిపోతుంది. సో ఎప్పుడైనా మనకి నాలెడ్జ్ ఎక్కువ కావాలి, గ్రూప్ 2 ఇలాంటివి రాద్దాం అన్నప్పుడు ఎలాబరేట్ నాలెడ్జ్ కావాలి అంటే, సో నాది ఇదే పాలిటీ వేరే సిరీస్ కూడా చేయడం జరుగుతుంది. అందులో ఇన్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆర్టికల్ నెంబర్ 65 ఏంటండి, అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 65, సో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 65, సో ఒకసారి మనం చూసినట్టయితే, the vice president to act as president under executive power. ఇది ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. సో ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఒకసారి మనం చూస్తే, he should be a citizen of India. So should be a citizen of India according to article number 5. ఆర్టికల్ నెంబర్ 5లో ఏ విధమైన చెప్పారో సో ఆ విధంగా షుడ్ బి a citizen of India అయి ఉండాలి. తర్వాత షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 35 years. తర్వాత షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఒక రాజ్యసభ మెంబర్కి ఏ విధమైనటువంటి అర్హతలు కావాలో అలాంటి అర్హతలు ఉండాలి. కానీ రాజ్యసభలో మెంబర్ అయి ఉండకూడదు, లోక్సభలో మెంబర్ అయి ఉండకూడదు, స్టేట్ అసెంబ్లీస్లో మెంబర్ అయి ఉండకూడదు. ఒకసారి మనం చూసినట్టయితే మళ్ళీ ఒక్కసారి, ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years of age, he should be qualified as a member of Rajya Sabha, and he should not hold any office of profit. సేమ్ ప్రెసిడెంట్కి ఉండాల్సినవే ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఇది ఒకటి తేడా ఉంటుంది. ప్రెసిడెంట్ అయితే లోక్సభ మెంబర్ క్వాలిఫికేషన్స్ కావాలి, అండ్ వైస్ ప్రెసిడెంట్ అయితే రాజ్యసభ మెంబర్స్ క్వాలిఫికేషన్స్ కావాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్
qualifications. Okay. Next, according to article number 66, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ నెంబర్ 66 ఏం చెప్తుంది అంటే మనకి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ డిఫరెంట్, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్. ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇది ఎలా మనకు జరుగుతుంది అంటే త్రూ ఎలక్ట్రల్ కాలేజ్. సో ఇది కూడా మనకు ఎలా జరుగుతుంది, త్రూ ఎలక్ట్రల్ కాలేజ్. అయితే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్, ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్, ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్. సో ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారండి, సింపుల్గా ఇక్కడ మనం ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటే, సో ఇందులో టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. సో టోటల్ అంటే ఈ టోటల్ అంటే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. అంటే టోటల్ మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్ అంటాము సింపుల్గా. సో అందు గురించి మనం ఏం చెప్తాము, టోటల్ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రల్ కాలేజ్ అన్నాము. ఓకే, ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, సో మనం చూసుకుంటే లోక్సభ అండ్ రాజ్యసభ. అయితే ద మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్, సో పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, అగైన్ మళ్ళీ లోక్సభ రాజ్యసభ. సో ఇందులో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో అందు గురించి సింపుల్గా టోటల్ మెంబర్స్ అని చెప్తాము. డస్ నాట్ ఇన్క్లూడ్, ఇది చాలా ఇంపార్టెంట్, డస్ నాట్ ఇన్క్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అదే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అయితే స్టేట్ సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ స్టేట్స్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. ఎందుకు చేయరు అనేది నేను ఇంకొక వీడియో ఉందని చెప్పాను కదండి, అందులో చూడండి క్లియర్గా తెలుస్తుంది. సో ఎందుకు చేయరు అనే దాని గురించి ఆ వీడియోలో మనం చెప్తాం. ఎందుకంటే ఇందులో టెరిటోరియల్ అంటే ఈ రాజ్యసభ ఎంపీస్ని ఎమ్మెల్యేస్ ఇండైరెక్ట్గా వెన్నుకుంటారు కాబట్టి, సో ఆ ఎమ్మెల్యేస్ ఇండైరెక్ట్గా వాళ్ళని ఎలక్ట్ చేసుకున్నప్పుడు, సో ఒక్కొక్క ప్లేస్ నుండి ఎక్కువ మంది మెంబర్స్ వస్తారు, ఒక్కొక్క స్టేట్ నుండి చాలా తక్కువ మెంబర్స్ వస్తారు. సో ఒకవేళ కానీ వాళ్ళే కానీ స్పీకర్ అయితే, సో అక్కడ కొంచెం రీజనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో స్పీకర్కి అక్కడ రానివ్వరు. అంటే ఇది మీకు చాలా షార్ట్కట్లో చెప్పాను, దీని గురించి మీకు నా వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మీకైతే ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే లోక్సభ రాజ్యసభ. సో టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, సింపుల్గా చెప్పాలి అంటే పార్లమెంట్, రైట్. ఇది అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 66. దీని తర్వాత ఆర్టికల్ నెంబర్ 67లో టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి, 5 years. సో వైస్ ప్రెసిడెంట్ టర్మ్ 5 years. వైస్ ప్రెసిడెంట్ శాలరీ ఎంత అండి, సో వైస్ ప్రెసిడెంట్ శాలరీ 4 lakh rupees. ఇది సో మొన్న అప్డేట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రెసిడెంట్కి అయితే 5 lakhs rupees అండ్ వైస్ ప్రెసిడెంట్కి అయితే 4 lakhs rupees. ఇది మాత్రం అందరూ అప్డేట్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్కి సంబంధించింది. సో ఇప్పుడు ఆయన శాలరీ 4 lakhs. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 67, టర్మ్ ఆఫ్ ఆఫీస్ 5 years. ఎన్నిసార్లు ఎలక్ట్ అవ్వచ్చు అండి, రీఎలక్షన్ ఎన్నిసార్లు అవ్వచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్. రీఎలక్షన్ కింద రావచ్చు, ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 68, టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ and the term of office of a person elected to fill casual vacancy. సో ఇదేంటి అంటే, ఇది ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎప్పుడు వేకెంట్ అవుతుంది. సో వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్గా ఉంటుంది, రైట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 69, ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ద వైస్ ప్రెసిడెంట్.
ఓత్ అండ్ అఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్తో ఎవరు చేపిస్తారండి? ప్రెసిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓత్ అండ్ అఫర్మేషన్. సో oath and affirmation by the vice president is done by president of India. Next, conditions of office. ఆల్రెడీ మనం సేమ్ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆల్రెడీ మనం ప్రెసిడెంట్ దగ్గర చూసాం. ఇక్కడ కూడా సేమ్ అనమాట. హీ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్లో కానీ మెంబర్ అయి ఉండకూడదు. ఇఫ్ ఎనీ సచ్ పర్సన్స్ ఇస్ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్, సో ఆ పోస్ట్కి ముందే వెకేట్ చేసి అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లోకి రావాలి. నెక్స్ట్, ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్, వేకెన్సీ ఇన్ ఆఫీస్. ఎప్పుడు ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆయన 5 years టెన్యూర్ ఎక్స్పైరీ అయిపోతే. నెక్స్ట్, రిజిగ్నేషన్. ఒకవేళ బై రిజిగ్నేషన్, ఈయన రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారండి? ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ ఆ పోస్ట్లో లేకపోతే ఎవరికి ఇస్తారండి? CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రైట్. ఆన్ హిస్ రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్. నేను చెప్తాను ఇది. ఇంపీచ్మెంట్ కాదండి. ఇంపీచ్మెంట్ అనే పదం ఓన్లీ మనం ఎవరికి వాడతామో, ఇంపీచ్మెంట్ అనే పదం ఓన్లీ మనం వాడేది ప్రెసిడెంట్కి. లేదా బై హిస్ డెత్, అదర్వైజ్ ఏమైనా ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏమన్నా వచ్చినా. ఈ 5 కండిషన్స్లోని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీస్ మనకి ఖాళీ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఎలక్షన్ డిస్ప్యూట్స్. సో ఎలక్షన్ డిస్ప్యూట్ వచ్చేటప్పటికి, సో ఈ ఎలక్షన్ డిస్ప్యూట్లో సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ ఇస్ ద ఫైనల్. సో ఏంటంటే ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఇంక్వైర్డ్ ఇన్ టు ద decided by the Supreme Court, whose decision is final. The election of person as vice president can be challenged on the grounds that the electoral college was incomplete, right? సో ఏ ఎలక్షన్కి సంబంధించిన ఏ డిస్ప్యూట్ వచ్చినా మనం ఫైనల్ సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అది ఫైనల్. ఇంకా దాన్ని మనం ఏమీ చేయలేము, ఎక్కడ దాన్ని అప్పీల్ చేయలేము. నెక్స్ట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ఏంటండి? ఎక్స్ అఫిషియో చైర్మన్. మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈయనకి శాలరీ అనేది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ వస్తుందా, ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ శాలరీ వస్తుందా అంటే, సో మనం అంటే నేను చదివిన మ్యాక్సిమం బుక్స్లో నాకు ఎక్కడా కూడా వైస్ ప్రెసిడెంట్ అనేది కనిపించలేదండి. సో అన్ని దిక్కులా ద ఎక్స్ అఫిషియో చైర్మన్ శాలరీ అని ఉంటుంది. ఇది అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా రాస్తారు కాబట్టి, కానీ మనకి ఎగ్జామ్లో ఈ ఎక్స్ అఫిషియో చైర్మనే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి వైస్ ప్రెసిడెంట్ శాలరీ 4 lakhs అనే పెడతాము. లేదా ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ శాలరీ ఎంతన్నా కూడా 4 lakhs పెడతాము. అదొకటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హీ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ వెన్ ఏ వేకెన్సీ అక్కర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. సో డ్యూ టు రిజిగ్నేషన్ కానీ, రిమూవల్ కానీ, డెత్ ఆర్ కానీ, ఆర్ అదర్వైజ్ కానీ, ఈ పొజిషన్లో ప్రెసిడెంట్ పోస్ట్ వెకేట్ అయితే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్. అయితే ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారో అప్పుడు వైస్ ప్రెసిడెంట్కి శాలరీ ఎంత వస్తుంది అంటే, వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆ టైంలో మాత్రం వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా కానీ యాక్ట్ చేస్తే అప్పుడు ఆయనకు వచ్చే శాలరీ 5 lakhs rupees వస్తుంది. అంటే ఎవరి శాలరీ వస్తుంది? ప్రెసిడెంట్ శాలరీ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అప్పుడు ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ అన్నీ ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్కి వచ్చేస్తాయి, రైట్. సో ఇక్కడతో మనకి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన లెసన్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ గురించి
కొంచెం లిమిటెడ్ పోర్షనే ఉంటుంది. సో దీనికి ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కావాలి అని అనుకున్నప్పుడు సో మనం ఇంకొక వీడియో అని చెప్పాను కదా, సో అది మీరు ఒకసారి చూసుకుంటారు. సో ఒక్కసారి కానీ మనం ఆర్టికల్ నెంబర్ 63 కానీ చూసినట్టయితే ఒకసారి ఆర్టికల్స్ ఫాస్ట్గా చూస్తే ఆర్టికల్ నెంబర్ 63 సో దేని గురించి చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 63 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 64 ex officio chairman. Ex officio chairman. Article number 65 vice president acting as a president. Article number 66 election. Article number 67 term of office of vice president. Article number 68 vacancy. Article number 69 oath. Article number 70 discharge of president's function. Article number 71 matter relating or connected with election of vice president. Matters relating to or connected with vice president. ఇది సో ఇక్కడతో మనకి వైస్ ప్రెసిడెంట్ లెసన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ 4లో మనకి ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క టోటల్ ఫంక్షన్స్ సేమ్, ఆయన క్వాలిఫికేషన్స్, టర్మ్, పవర్స్, సో రిమైనింగ్ అన్నీ మనం నెక్స్ట్ పార్ట్ 4 ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ సిరీస్లో చూస్తాము. సో ఒకసారి చూసినట్టయితే మళ్ళీ వీస్మార్ట్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేసినట్టయితే సో మీకు మా అప్డేట్స్ అనేవి డైరెక్ట్గా మీ మొబైల్కి కానీ రావడం జరుగుతుంది. సో ఆ సర్వీస్ని మీరు యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.